నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తారీఖు ఆగస్టు 28. మరి ఇవాళకి సంబంధించి మన దగ్గర ఉన్న మేజర్ నోటిఫికేషన్స్ ఏంటి, అలానే రాబోయే కొన్ని రోజుల్లో క్లోజ్ అవ్వబోతున్న నోటిఫికేషన్స్ ఏంటి, అలానే కొత్తగా ఏమన్నా రిలీజ్ అయ్యాయా రిక్రూట్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నారు కదా, సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. తర్వాత ఎవరికైతే హెల్ప్ఫుల్ అనుకుంటున్నారో వాళ్ళు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. చేస్తారు కదా, నాకు తెలుసు మీరు చేస్తారు. సో ఆగస్ట్ 28కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ ఏంటి అని గమనిస్తే, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అలానే గ్రేడ్ డి రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏదైతే అప్లికేషన్లు తప్పులు చేశారో వాటిని మోడిఫై చేసుకోవడానికి మీకు ఒక చివరి అవకాశం, ఒక సువర్ణ అవకాశం ఇస్తుంది ఎస్ఎస్సి. సో ఆల్రెడీ నిన్న అయిపోయింది, నిన్న కూడా మీకు అప్డేట్ చేశాము, అండ్ ఇవాళ ఆబ్వియస్గా లాస్ట్ డేట్. సో మీరు ఇప్పుడు కనుక చేంజెస్ చేయకపోతే మీరు లెట్సే ఒకవేళ ఇది క్లియర్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, బికాస్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వవు కాబట్టి. సో ఇప్పటికైనా పోయిందని లేదు, హ్యాపీగా వెళ్ళి ఆ మోడిఫికేషన్స్ ఏవో చేసేసేయండి. తర్వాత యూనియన్ బ్యాంక్ వాళ్ళు అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 500 వేకెన్సీస్, 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళు అర్హులు, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసుంటే చాలు అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవాల్టి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు డే 1 నుంచి డైలీ జాబ్ అలర్ట్స్లో ప్రామిస్ చేస్తున్నది ఏంటి, ఏదన్నా ఒక చిన్న నోటీస్ కానీ ఒక పెద్ద నోటీస్ కానీ, ఒక చిన్న నోటిఫికేషన్ కానీ ఒక పెద్ద నోటిఫికేషన్ కానీ, ఏది ఎప్పుడు విడుదలైతే మీకు అప్పుడు ఆ రోజునే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేస్తామని చెప్పాం. దీని అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవాళ. సో మీకు ఫస్ట్ డే నుంచి ఇన్ఫార్మ్ చేస్తాం కదా. సో ఇన్ జనరల్గా మనం ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటంటే, లెట్స్ ఇక్కడ 17th సెప్టెంబర్ వరకు టైం ఉంది. సో దిస్ అప్లైస్ టు ఆల్ ద అదర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ యాజ్ వెల్. సో 28th స్టార్ట్ అయింది కాబట్టి 28, 29, 30, 31 ఒక 3-4 డేస్ స్టార్టింగ్ లో, మళ్ళీ మధ్యలో ఒక 3-4 డేస్, మళ్ళీ లాస్ట్ లో ఒక 3-4 డేస్ ఇలా అందించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రోజు చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. అలానే మేము మీకోసం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 5 to 10 minutes లోపల మీకు మొత్తం డైలీ జాబ్ అలర్ట్స్ అందించాలి అని చెప్పి. అందుకని అన్ని అందించడం కుదరదు కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు మేక్ షూర్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ బెస్ట్ వే పాసిబుల్. సో ఏది ఏమైనా ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేయండి. అండ్ రిమెంబర్, ఏ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసినా సరే ముందు యూ హ్యావ్ టు మేక్ షూర్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఇస్ రీడింగ్ ద ఎంటైర్ నోటిఫికేషన్ ప్రాపర్లీ. వాళ్ళు విడుదల చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో ఉన్న ముఖ్య అంశాలన్నీ కూడా లైన్ బై లైన్, వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్ జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే మనం ఏజ్ అన్నప్పుడు కొన్నిసార్లు రిజర్వేషన్ కేటగిరీ పరంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేస్తారు. ఓబీసీస్కి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అనేది ఇన్ జనరల్ గా పాటించే ఒక నార్మ్ అన్నమాట. అలానే కొన్నిసార్లు కోవిడ్ లాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు ఓపెన్ కేటగిరీకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. సో అది కనుక మనం చూడలేదు అనుకోండి, ఖచ్చితంగా మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీరు దేనికి అప్లై చేసినా సరే నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మట్టుకే అప్లై చేయండి. తర్వాత సాహిత్య అకాడమీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 12 వేకెన్సీస్. 35 నుంచి 40 సంవత్సరాలు ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. ఇన్ జనరల్ గా మనం మినిమం టు మాక్సిమం అంటూ ఉంటాము, బట్ మనకి ఇక్కడ తెలుస్తుంది 35 to 40. అంటే ఒక పొజిషన్ కి 35, ఇంకో పొజిషన్ కి 40 అని అర్థం అనమాట. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్ దేర్ ఆర్ వేరియస్ రిక్వైర్మెంట్స్. సో నేను అందుకే అనేది నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దేనికైనా సరే మీరు అప్లై చేసుకోండి, కన్సిడరింగ్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. సో అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 16 సెప్టెంబర్. సో యూ స్టిల్ హ్యావ్ మోర్ దాన్ 2 weeks ఆఫ్ టైం. సో జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి సాహిత్య అకాడమీకి. తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్స్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే భారతదేశంలో ఉన్నది ఇంజనీర్లు ఎక్కువ సంఖ్యలో. సో ఇంజనీరింగ్ చదివి నేను ఇంజనీరే చేస్తాను, అదే జాబ్ చేస్తాను కొంతమంది ఉంటారు, రఘువరన్ సినిమాలో ధనుష్ లాగా. సో బేసిక్గా ఎవరైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారో వాళ్ళు నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నారు, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. మేబీ అవకాశం ఎప్పుడు వస్తుందో మళ్ళీ మనకి తెలియదు, వి నెవర్ నో, బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ గ్యారంటీ. సో అవకాశం మీ ముందు ఉంది, సో అప్లై చేసుకోండి. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళు అర్హులు. నేను ఇందాక చెప్పాను కదా, కోవిడ్ లాంటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు అని, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. సో ఓపెన్ కేటగిరీ కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, దాన్ని కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. అలానే ఇంజనీరింగ్ లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేస్తున్న వాళ్ళు, అది సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఏది ఏమైనా సరే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ అన్ ఇంజనీర్. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 29th ఆగస్ట్. ఇవాళ ఆల్రెడీ 28 ఆగస్ట్. మీ దగ్గర ఉన్నది ఒకే ఒక్క రోజు. ఇప్పటికైనా పోయిందేం లేదు, ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. ఇప్పుడైనా వెళ్ళి అప్లై చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు లేట్ చేసే కొద్దీ సర్వర్లు ఇంకా బిజీ అయిపోతాయి, మీరు అస్సలు అప్లై చేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month పాటు వాళ్ళు టైం ఇచ్చారు.
ఇంకెంతకన్నా ఎక్స్టెండ్ చేస్తారో అనుకోవడం మన నిజంగా గాల్లో దీపం వెలిగించినట్టు ఉంటుంది. అందుకని బెటర్ లేట్ దాన్ ఎవర్, ఇప్పుడే వెళ్ళి అప్లై చేయండి, నోయింగ్ దట్ ఇఫ్ యూఆర్ ఇంజనీర్. ఒకవేళ మీరు ఇంజనీర్ కాకపోతే మీ ఇంజనీర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కజిన్స్కి అందరికీ దీని గురించి చెప్పండి, సో దట్ ఇట్ విల్ బి అట్లీస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. తర్వాత ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 27 వేకెన్సీస్, 18 to 35 years వాళ్ళు ఎలిజిబుల్, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలా ఉంటుంది. దీనికి కూడా క్లోజింగ్ డేట్ వచ్చేసి 30th August. సో ఇవాళ 28 అంటే ఇంకో 2 days మటుకే ఉంది. సో యూనివర్సిటీస్ లో మంచి జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ అ బెటర్ ఛాన్స్. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ స్పెషల్ యూనివర్సిటీ, మెరిటైమ్ చెన్నైలో ఉంది. సో యూజ్ ఇట్ వైజ్లీ. అలానే ఇంజన్ ఫ్యాక్టరీ అవధి వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 82 వేకెన్సీస్. అలానే డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ దట్ ఈస్ బీయింగ్ హైర్డ్ అని చెప్పి. సో 31st August దానికి లాస్ట్ డేట్. మీకు ఒకవేళ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఉంది, యూ కెన్ గో దేర్. అండ్ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే యూ కెన్ గో టు దిస్ లింక్ యాజ్ వెల్. తర్వాత ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. 182 వేకెన్సీస్, 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 12th క్లాస్ పాస్ అయితే చాలు అని అంటున్నారు పొజిషన్ బేసిస్ ని కన్సిడరింగ్ ఇట్స్ ఎ గ్రూప్ సి రిక్రూట్మెంట్. అలా అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 1st September. ఇవాళ 28, 29, 30, 31 కేవలం 3-4 రోజుల మట్టుకే ఉంది. 1st September అప్లై చేస్తాను కనుక ఆదివారం కదా అని మీరు కూర్చుంటే ఈ లోపల వీకెండ్లో అందరూ కూర్చొని అప్లై చేసి సర్వర్ని ఖచ్చితంగా హ్యాంగ్ చేస్తారు. మీరు ఒకటో రోజు ఎంత కష్టపడినా సరే అప్లై చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అవకాశం ఉంది, 3-4 రోజుల సమయం. వెంటనే ఈ లింక్లోకి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. తర్వాత ఇండియన్ బ్యాంక్ వాళ్ళు లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 300 వేకెన్సీస్. ఇన్ జనరల్ గా బ్యాంక్ జాబ్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, వెల్ నేను వేరే స్టేట్ లో పోస్టింగ్ వస్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ స్టేట్ లోనే పోస్టింగ్ వచ్చే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. సో ఈ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి వైజ్ గా. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేసుకోవడానికి 2nd September ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఈ వీకెండ్ తో మోస్ట్లీ ఇంకా సినారియో క్లోజ్ అయిపోతుందని అనుకోవాలి. ఆ విధంగానే మనం దీనికి అప్లై చేయాలి. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్. సో మీరు కనుక ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, అలానే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక, అండ్ రిమెంబర్ నాట్ ఓన్లీ జస్ట్ దీస్ ఆర్ ది మేజర్ వన్స్. ఇవి కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏమైనా ప్రిపేర్ అవుతుంటే కూడా యూ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు ఆఫ్లైన్లో కంపేర్ చేసుకున్నా, ఆన్లైన్లో కంపేర్ చేసుకున్నా మేబీ ఇటువంటి బెస్ట్ సొల్యూషన్ దొరకదేమో అని ఖచ్చితంగా మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు, విచ్ ఇస్ కాంపీట్ మైండ్స్. మీరు వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఇప్పుడే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. ఇప్పటి వరకు కనుక మీరు శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఐ రిక్వెస్ట్ కైండ్లీ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి, సో దట్ ఏదైనా ఒక వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. నాట్ ఓన్లీ జస్ట్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ బట్ ఆల్సో ఫర్ ద లైవ్ క్లాసెస్ యాజ్ వెల్. తెలుసు కదా, భారత్ రోజు పొద్దున్న 9 గంటలకి లైవ్ వస్తుంది. అలానే మీరు టెలిగ్రామ్లో ఈ జాబ్ అలర్ట్స్ కి సంబంధించి అవ్వచ్చు, అలానే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్, లింక్స్ అవన్నీ కూడా మీకు అక్కడ పోస్ట్ చేస్తాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఏదైనా అప్లికేషన్ కి సంబంధించి కానీ వాటికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే. అలానే కాంపీట్ మైండ్స్ కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే, ఇట్ కెన్ బి స్మాల్, బిగ్, థిన్, ఫ్యాట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటిని హ్యాపీగా క్లారిఫై చేసుకోండి. బికాస్ ఆ నెంబర్ పెట్టి ఆ నెంబర్కి కాల్ వస్తే మాట్లాడమని చెప్పి ఒక పర్సన్ మీకోసమే పెట్టాము. సో కాల్ చేయండి, ఆ పర్సన్ వెయిట్ చేస్తాడు. మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేస్తారు, ఏదైనా డౌట్ అడుగుతారా, క్లారిఫై చేద్దాము అని. సో మేక్ షూర్ యూ కాల్ టు దట్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ with respect to the courses offered by Compete Minds or the prices for those courses offered by Compete Minds. So మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఫర్ వేరియస్ రీజన్స్ ఒకవేళ మీరు ఏదైనా రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ కాదు అని అనుకుంటే దట్ సింప్లీ డజంట్ మీన్ యూ స్టాప్ షేరింగ్ ఇట్. అది మేబీ వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. సో అందుకని ఆలస్యం చేయకుండా వాళ్ళకు కూడా దీని గురించి షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అప్పటి వరకు నమస్కారం.